చాంద్ పాషా నా పేరు. ఏఐ వైఫ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి. జులూర్పాడ్ మండల కేంద్రంలో ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవటం వల్ల ఇవాళ పేద, బడుగు, మధ్యతరగతి వర్గ విద్యార్థులు పూర్తి స్థాయిలో నష్టపోతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. మేము అనేక సందర్భాల్లో స్థానిక శాసనసభ్యులకు కూడా తెలియజేశాం. ఈ ప్రాంతంలో ఒక జూనియర్ కాలేజీ ఖచ్చితంగా కావాలని మేము అనేక సందర్భాల్లో స్థానిక శాసనసభ్యులకు తెలియజేశాం. ఇవాళ ఇక్కడ దాదాపు ఈ మండలంలో 5 హై స్కూల్స్ ఉన్నాయి. ఒక 200 నుంచి 200 మంది 50 విద్యార్థులు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. ఇవాళ జిల్లా కేంద్రానికి ఇవాళ ఇటు ఖమ్మం జిల్లాకి, ఇటు భద్రాద్రి జిల్లాకి చివరన ఉండటం వల్ల ఇవాళ విద్యార్థులు అటు ఖమ్మానికి, కొత్తగూడానికి వెళ్ళలేక చాలా మంది చదువుకునే పరిస్థితి లేక జరుగుతున్న సందర్భం ఈ జులూర్పాడ్లో నెలకొంది. ఇవాళ కార్పొరేట్ కళాశాలలో ఇవాళ లక్షల రూపాయల ఫీజులు కట్టి ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉంది. కావున జులూర్పాడ్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం. గతంలో కూడా మేము అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినాం. ఆ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన దిగొచ్చిన ప్రభుత్వం స్థల పరిశీలన చేశారు. కొంతకాలం కూడా దీని మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్వేషించింది. ఆ తర్వాత సరే వేరే పాలకులు వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా వదిలేశారు. ఇవాళ ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఇవాళ స్థానిక శాసనసభ్యులు చొరవ తీసుకొని ఈ ప్రాంతంలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ చండుగుండ, శ్రీయాద్ నగర్ ప్రాంతాల్లో కూడా జూనియర్ కాలేజ్ లేకపోవడం వల్ల ఇవాళ అనేక అవస్థలు పడుతున్నారు. ఇవాళ జులూర్పాడ్లో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తే 2 మండలాలు కూడా ఇక్కడ విద్యార్థులు వచ్చి చదువుకునే పరిస్థితి ఉంది. కావున తక్షణమే ఇక్కడ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేద్దాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.